హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్ టాక్స్. ఈరోజు టెన్సెస్ టాపిక్ మనం చెప్పుకోబోతున్నాము. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే, ఓకే, స్పోకెన్గా అయితేనేంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్ అయితే ఏంటి, గ్రామర్ పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా టెన్సెస్ అనేది కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక హార్ట్ లాంటిది. ఓకే, అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ టెన్సెస్ టాపిక్కి. సో ఈ టెన్సెస్ టాపిక్ మీరు ఒక నోట్స్ పెట్టి, నేను మొదటి నుండి చెప్తున్నాను, ఒక నోట్స్ పెట్టి రాస్తూ మీరు ఒక మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఇది వీడియోస్ చూస్తూ మీరు ప్రిపేర్ అయితే కనుక ఇంకా గ్రామర్ పైన చాలా మంచి పట్టు వస్తుంది అండ్ స్పోకెన్గా కూడా చాలా మంచి కమాండ్ వస్తుంది. ఇక మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? రైట్, చాలా సింపుల్గా చెప్పుకుందాం. రైట్, ఓకే. టెన్సెస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఒక పని జరుగుతుంది కదా, ఆ పని జరిగినటువంటి సమయాన్ని చెప్పడమే టెన్సెస్, అంతే. ఇప్పుడు మనం ప్రతిరోజు మాట్లాడేటువంటి భాషలో ఎక్కువగా ఏం మాట్లాడతాము అనంటే, ఒక పని జరుగుతుంది, అది జరుగుతూ ఉన్నదా, జరిగిందా, జరగబోతుందా, కాసేపట్లో జరుగుతుందా, కొంతకాలం తర్వాత జరుగుతుందా, ఆల్రెడీ జరిగిపోయి ఉన్నదా, ఆ పని జరిగేటప్పుడు ఇంకేమైనా పని జరిగిందా, ఇలాంటి టైమింగ్స్తోని మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఎక్కువగా ఇదే ఉంటుంది లాంగ్వేజ్లో కదా. అలాగే నేర్చుకుంటాం మనం. చూడండి, నేర్చుకుంటాం అన్నాను, ఓకే, నేర్చుకుంటున్నాము అన్నాను అంటే ప్రస్తుతం, నేర్చుకున్నాము అన్నాను అంటే పాస్ట్. సో ఇలాగే మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడినా ఎక్కువగా ఆ పని యొక్క సమయం గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలాగా ఈ టెన్సెస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంది. ఓకేనా, చూద్దాం మరి. టెన్సెస్ చూడండి, మనకి బ్రాడ్గా వచ్చేసి 3 టైప్స్గా మనకి టెన్సెస్ డివైడ్ అయింది. అది మీకు కూడా తెలుసు ఇవి, ఓకేనా. చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. రైట్, ఓకే. మళ్ళీ ఈ 3 టెన్సెస్ ఒక్కో టెన్స్ 4 కైండ్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా, అది ఎలాగా అనంటే, అంటే ఈ ఒక్క దాంట్లో ఈ 4 టెన్సెస్ మళ్ళీ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. మళ్ళీ ఈ సెకండ్ టెన్స్లో కూడా ఈ 4 ఉంటాయి, థర్డ్ టెన్స్లో కూడా 4 ఇలాగ ఉంటాయి. రైట్, ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. వినండి జాగ్రత్తగా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలాగా. ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దామా? చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అలాగే మళ్ళీ ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకేనా, ఫ్యూచర్ సింపుల్ అని కూడా అనొచ్చు. రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలాగా కంప్లీట్గా బ్రాడ్గా అయితే 3 కైండ్స్గా డివైడ్ అయి ఉంటుంది టెన్సెస్. మళ్ళీ అందులో సబ్ డివిజన్స్ వచ్చేసి ఒక్కొక్క టెన్స్లో 4 కైండ్స్ ఉంటాయి. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇవి 3 ఉన్నాయి, ఒక్కో దాంట్లో మళ్ళీ 4 ఉన్నాయి. సో 3 4 12 కదా. టోటల్ టెన్సెస్ వచ్చేసి 12 కైండ్స్. ఓకేనా, 12 రకాల టెన్సెస్ ఉంటాయి. వీటిపైన మనం పట్టు సాధించాము అనంటే చూడండి, ఇంగ్లీష్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అవుతుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇది మనం నేర్చుకోగలం కదా, ఇది ఇంత ఈజీగా ఉంది కదా, నాకు పట్టు వచ్చేసింది కదా అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. రైట్, సో ఒక్కొక్కటిగా మరి డీటెయిల్డ్గా చూద్దామా? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఒక్కో టెన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. కొంత స్లోగానే చెప్తాను, నో ప్రాబ్లం. మంచి జాగ్రత్తగా వింటూ, వీలైతే నోట్స్ రాస్తూ వినండి. ఓకేనా, రైట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు చూడండి. డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రతిరోజు మనము అలవాటుగా చేసేటువంటి యాక్షన్స్, పనులు ఏవైతే ఉంటాయో, యాక్టివిటీస్, వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తారు. ప్రతిరోజు అలవాటుగా చేసేటివి. ఓకేనా, అంటే రోజు నేను టీ తాగుతాను, భోజనం చేస్తాను, కాలేజ్కి వెళ్తాను, లేకపోతే జాబ్కి వెళ్తాను, లేకపోతే బిజినెస్ షాప్కి వెళ్తాను, లేకపోతే ఆఫీస్కి వెళ్తాను, టీవీ చూస్తాను, అంటే రోజు మామూలుగా చేస్తాను అని చెప్పడం. ఓకేనండి, అర్థమవుతుంది కదా. జస్ట్ చేస్తాను అని ఎప్పుడు చెప్తాము? దాదాపుగా మామూలుగా రోజు చేసేటువంటి, క్యాజువల్గా చేసేటువంటి పనులనే చెప్తాం కదా చేస్తాను అని. చేస్తున్నాను కాదు, చేసేసాను కాదు, చేయబోతాను కాదు, జస్ట్ చేస్తాను అంతే. ఓకేనా, రైట్. కొన్నిసార్లు దీనికి మీరు సమయం కూడా చెప్పరు, జస్ట్ చేస్తాను లేదా చేయను అని. వెళ్తాను, వస్తాను, కూర్చుంటాను, చూస్తాను, వింటాను, తింటాను, పడుకుంటాను, లేస్తాను, చెప్తాను,
ఇలాగా జస్ట్ చేస్తాను అనేటివి, లేదు అంటే చెయ్యను అనేటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తారు. ఓకే, అంటే డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్, రోజు మనం మామూలుగా చేసేటివి. రైట్, ఓకే. యూనివర్సల్ ట్రూత్స్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తారు. యూనివర్సల్ ట్రూత్స్, ఓకేనా, అంటే విశ్వవ్యాపిత సత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ ఈజ్ రౌండ్, ద స్కై ఈజ్ బ్లూ, ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇలాంటివి యూనివర్సల్ ట్రూత్స్. అవి ఎప్పుడూ మారవు కాబట్టి అవి అలా ఉంటాయి అని చెప్తాం అంతే. మారేటి వాటికి టెన్సెస్ సమయం ఉంటుంది, కానీ మారని వాటికి ఉండవు కదా. అలాగా యూనివర్సల్ ట్రూత్స్ కూడా ఎప్పుడు ఒకే టెన్స్లో ఉండాలి, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. రైట్, నెక్స్ట్ కొటేషన్స్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం, ఎందుకంటే కొటేషన్స్ మారవు. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు కొటేషన్స్. అలాంటి కొటేషన్స్ అవి పాస్ట్లోకి వెళ్ళిపోయాయి కదా అని చెప్పి పాస్ట్లో చెప్తామా, వాటిని చెప్పాం కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇంకా 100 సంవత్సరాలైనా కూడా అవి అలాగే ఉంటాయి. ఒకరు చెప్పిన కొటేషన్ అలాగే ఉంటుంది, దానికి టెన్సెస్ అనేది ఉండదు, సమయం అనేది ఉండదు, దాన్ని పాస్ట్లో చెప్పడం ఉండదు. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అందుకని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడెక్కడ చెప్తామంటే మెయిన్గా గుర్తుంచుకోండి, డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, కొటేషన్స్ అండ్ ఎట్సెట్రా. అంటే జస్ట్ ఇలా చేస్తాము అని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఓకే, చూడండి, ప్రతి ఒక్క టెన్స్కి మనకి ఇలా ఒక వర్బ్ స్టైల్ ఉంటుంది. వర్బ్ స్టైల్, దీన్ని కొంతమంది వర్బ్ స్టైల్ అంటారు, కొంతమంది ఫార్ములా అంటారు, ఓకే, కొంతమంది ఫ్రేమ్ అంటారు, ఓకే, వర్బ్ ఫ్రేమ్ అంటారు, టెన్స్ ఫ్రేమ్ అంటారు, ఇలా రకరకాలుగా అంటారు. మనం ఇక్కడ వర్బ్ స్టైల్ అందాం. రైట్, ఓకే. ప్రతి ఒక్క టెన్స్కి ఒక వర్బ్ స్టైల్ ఉంటుంది. అంటే మనకి 12 టెన్సెస్ ఉన్నాయి కదా, 12 టెన్సెస్కి 12 వర్బ్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, రైట్. మెయిన్గా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే టెన్సెస్ పైన 70% గ్రిప్ వచ్చేసినట్టే. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ స్టైల్ ఏదై ఉంటుందంటారు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ కూడా V1 ఉంది. ఓకే, ఈ వర్బ్ V1, V2, V3, V4 4 రకాలుగా ఉంటాయి. అవి నేను ఒక లిస్ట్ రాపిస్తాను. ఓకేనా, ప్రతి ఒక్క వర్బ్ స్టైల్ కూడా సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇక మధ్యలో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందనే దానిపైన మీరు దృష్టి పెట్టండి, సింపుల్ సరిపోతుంది. ఓకేనా, ఇక ఇవైతే కామన్ అన్నిటికీ ఉంటాయి. మధ్యలో ఏమొస్తున్నాయి, ఏ టెన్స్కి ఏమొస్తున్నాయి అనేది చూడండి అంతే. హెల్పింగ్ వర్బ్, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకోవడమే ఎక్కువగా. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటి కామన్. ఓకే, రైట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క వర్బ్ స్టైల్ ఏంటి, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. రైట్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్. దీని ప్రకారమే ఇక్కడ రాస్తున్నాం, ఏం లేదు. మేక్ వర్బ్ V1. ఓకే, ఐ మేక్, నేను తయారు చేస్తాను. వాట్ డు యూ మేక్ ఈజ్ ఆబ్జెక్ట్. ఏం తయారు చేస్తావు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్, ఏ కైట్ తయారు చేస్తాను, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్, వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది కదా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది సెంటెన్స్ అని మనం ఇలాగా చెప్పొచ్చు. సింపుల్, సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి, నేను ఒక కైట్ తయారు చేస్తాను, జస్ట్ చేస్తాను అంటున్నాం అంతే. అర్థమవుతుందా, చేస్తాను, చేస్తున్నాను, చేసేసాను, ఇట్స్ ఓవర్ అని చెప్పట్లేదు మనమేం. ఓకే, ఇట్ విల్ బీ అని చెప్పట్లేదు ఏం, జస్ట్ చేస్తాను. ఎప్పుడు చేస్తావో టైం కూడా చెప్పట్లేదు, జస్ట్ చేస్తాను అని చెప్పడం అన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. అలాగా ఐ మేక్ ఏ కైట్, నేను ఒక కైట్ తయారు చేస్తాను. సెకండ్ సెంటెన్స్ చూడండి, వీ మేక్ ఏ కైట్, మేము ఒక కైట్ తయారు చేస్తాము. ఇలాగ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఒక పనిని చేసేది సబ్జెక్ట్. ఓకేనా, మనం బేసిక్ క్లాస్లో ఉంది అది. ఓకే, ఈ ఎపిసోడ్ 1లో ఉంటుంది అది. ఓకేనా, ఒక పనిని చేసే సబ్జెక్ట్ ఐ కావచ్చు, వి కావచ్చు, యూ కావచ్చు, మీ కావచ్చు, ఐ కావచ్చు, వి కావచ్చు, యూ కావచ్చు, హీ, షీ, ఇట్, దే, ఇవి ఏవైనా కూడా కావచ్చు. రాజు, రాము, సీత, గోపి, ఏదైనా అంటే పనిని చేసేటువంటిది. రైట్, ఓకే. యూ మేక్ ఏ కైట్, నువ్వు ఒక కైట్ తయారు చేస్తావు. నెక్స్ట్, హీ మేక్స్ ఏ కైట్. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది చూసారా, మేక్ అని ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ మాత్రం మేక్స్ ఎస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది చూసారా. ఎస్, హీ మేక్స్ ఏ కైట్, షీ మేక్స్ ఏ కైట్, ఇట్ మేక్స్ ఏ కైట్. ఎస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు అనంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే వర్బ్కి ఎస్ రావాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో.
అది రూల్ మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి, నోట్ అని ఉంది కదా, అదే చూడండి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ ద వర్బ్ టేక్స్ ఎస్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. అది ఓకే, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మళ్ళీ. ఓకేనా? అన్ని టెన్సెస్లో కాదు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే ఓకే, వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది ప్రతి వర్బ్కి. మేక్ అంటే మేక్స్ ఉండాలి, టాక్ అంటే టాక్స్ ఉండాలి, డ్రా అంటే డ్రాస్ ఉండాలి, టెల్ అంటే టెల్స్ ఉండాలి, ప్లే అంటే ప్లేస్ ఉండాలి. ప్రతి వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడు సబ్జెక్ట్స్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి, అది చెప్పరా అని చెప్పేసి చెప్తాను. ఓకే, మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అని ఉంటాయి మనకి సబ్జెక్ట్స్లో. ఓకే, ఈ సబ్జెక్ట్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పర్సన్లో మళ్ళీ సింగులర్ ప్లూరల్ అనేటివి ఉంటాయి. రైట్, అవేంటో చూద్దామా? ఏం లేదండి, చాలా సింపుల్గా చెప్తాను వినండి. ఓకేనా? ఇప్పుడే వచ్చేస్తుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ద స్పీకర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ పర్సన్. మాట్లాడే వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఐ ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఓకేనా? రైట్. లిజనర్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ పర్సన్. ఈ మాట్లాడుతుంటే వినేవాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. వినేవాళ్ళని మనం ఏమంటాం? యూ అంటాం కదా. వినేవాళ్ళని ఒక్కరున్నా ఇంకెక్కువగా ప్లూరల్గా ఉన్నా కూడా యూ అంటాం కదా. యూ ఈజ్ సెకండ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ అంటే ఎవరంటే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కలిసి ఇక్కడ లేని వాళ్ళ గురించి, ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళని థర్డ్ పర్సన్స్ అంటారు. ఓకేనా? ఏ విషయం గురించి మాట్లాడతారో ఆ విషయాన్ని థర్డ్ పర్సన్ అంటారు. సింపుల్. ఐ అంటే నేను ఫస్ట్ పర్సన్, నా వైపు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వి అంటే మేము, మాట్లాడే వైపే కదా ఫస్ట్ పర్సన్, అంటే ఐ వి ఫస్ట్ పర్సన్. యూ అంటే సెకండ్ పర్సన్, వినేవాళ్ళు మీరు అని, యూ అనేది సెకండ్ పర్సన్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు నేను హీ అన్నాను అనుకోండి, హీ అంటే అతను, హీ ఈజ్ థర్డ్ పర్సన్. వై? బికాస్ హీ అంటే మన మధ్యలో లేడు, అతను అని మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అతను నిన్న కాలేజ్కి వెళ్ళాడంట అంటాం. అతను నిన్న కాలేజ్కి వెళ్ళాడంట అంటే మన ఇద్దరం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నువ్వు కాదు, నేను కాదు, నాట్ మీ, నాట్ యూ. అతను అంటున్నా అంటే థర్డ్ పర్సన్, మన మధ్యలో లేడు, ఇప్పుడు థర్డ్ పర్సన్ అతను కదా. సో అది థర్డ్ పర్సన్. ఈ ఇద్దరు కలిసి వేరే ఏ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారో వాళ్ళంతా థర్డ్ పర్సన్స్ అవుతారు, అంతే. ఓకే, ఐ వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్. ఇక హీ అన్న థర్డ్ పర్సనే, షీ అన్న థర్డ్ పర్సనే, ఇట్ అన్న థర్డ్ పర్సనే, దట్, దీస్ ఎట్సెట్రా ఆల్ థర్డ్ పర్సన్సే, ఇంక్లూడింగ్ దే ఆల్సో. అన్నీ థర్డ్ పర్సన్సే అవుతాయి. మళ్ళీ ఈ థర్డ్ పర్సన్లో సింగులర్ సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ ఏంటని తెలుసుకోవాలంతే. సింగులర్ అంటే ఏకవచనం తెలుసు కదా, ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్. ఓకే, ప్లూరల్ ఎక్కువ ఉన్నవి, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నవి ప్లూరల్ అంటారు. రైట్? ఓకే, ఇప్పుడు హీ అన్నాను, అతను ఒకటే కదా, థర్డ్ పర్సన్ సింగులర్. షీ అన్నాను, ఆమె ఒకటే కదా, థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ అన్నాను, ఒకటే కదా, థర్డ్ పర్సన్ సింగులర్. బట్ ఇక్కడ చూడండి, దే అన్నాను అనుకోండి, దే అంటే ఏంటి? వారు. వారు అంటే ఇప్పుడు నువ్వు కాదు, నేను కాదు, వారు కూడా థర్డ్ పర్సనే. బట్ వారు అనేది దాంట్లో ప్లూరల్ ఉంది కదా. ఎస్, దే ఈజ్ థర్డ్ పర్సన్ బట్ ప్లూరల్. ఓకేనా? ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనకి ఇక్కడ రూల్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ ద వర్బ్ టేక్స్ ఎస్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే ఇక వర్బ్, ఏ వర్బ్ వచ్చినప్పటికీ కూడా, ఒక మేక్స్ అనే కాదు, ఏ వర్బ్ వచ్చినప్పటికీ కూడా ఆ వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాలి. అర్థమైంది కదండి? రైట్. అలాగే ఎస్ అంటే ఎస్ ఒకటే కాదు, కొన్నిటికి ఈఎస్ అని కూడా వస్తుంది, కొన్ని వర్బ్స్కి ఈఎస్ అని కూడా వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోస్ ఉంది చూడండి, హీ గోస్ టు కాలేజ్. ఇక్కడ గోకి డైరెక్ట్ ఎస్ రాలే, ఈఎస్ వచ్చింది. ఓకేనా? గోస్, ఇలాగా అవి చూసుకోవాలి కొన్ని. ఇదే ఇప్పుడు మీకోసము ఇక్కడ రాసాను చూడండి, ఐ వి ఫస్ట్ పర్సన్. ఓకే, ఐ వి అంటే మేము, నేను, మాట్లాడే వాళ్ళ నుంచి స్టార్టింగ్.
సో ఫస్ట్ పర్సన్. యూ అంటే వినేవాళ్ళు, యూ సెకండ్ పర్సన్. ఓకే, ఈ ఇద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, గోపి, శ్రీజ, ఇలా నేమ్స్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్. బట్ ఇవన్నీ సింగులర్ మళ్ళీ. ఓకేనా, థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ చూడండి, దే అంటాను, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ అంటాను. సో ఇవన్నీ కూడా థర్డ్ పర్సనే, బట్ ప్లూరల్లో ఉన్నాయి. ఓకేనా, ప్లూరల్లో ఉన్నాయి. అంటే వారు, పీపుల్ అంటే ఎక్కువ మంది, ఎవరో జనము, ప్రజలు అని చెప్పేసి. రైట్, ఓకే, ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. రైట్. సో ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ రావాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కొన్ని. షీ కుక్స్ వెల్, ఇందులో ఎస్ యాడ్ అయింది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్. వరుణ్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ప్లేకి ఎస్ యాడ్ అయింది. సీత థర్డ్ పర్సన్ సింగులర్ కదా, స్పీక్కి ఎస్ యాడ్ అయింది. అలాగా థర్డ్ పర్సన్ సింగులర్లో సబ్జెక్ట్ ఉంటే వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ రావాలి. ఓకేనా. అయితే ప్రతి టెన్స్కి మనకి వర్బ్ స్టైల్ ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ ప్లేస్, V1 ప్లేస్, ఆబ్జెక్ట్ అని. అలాగ వర్బ్ స్టైల్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి టెన్స్కి హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏమై ఉంటాయి అంటే డూ, డస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఏమై ఉంటాయి? డూ, డస్. ఓకే. సో ఇప్పుడు మరి డూ ఎక్కడ యూజ్ చేస్తాము, డస్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఓకే. డూ అనేది సబ్జెక్ట్స్ ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు డూ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ పర్సన్స్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి డూ యూజ్ అవుతుంది. ఓకేనా. డస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే హీ, షీ, ఇట్ లాంటి థర్డ్ పర్సన్ సింగులర్లో సబ్జెక్ట్ ఉంటే కనుక డస్ యూజ్ చేస్తాం. ఏం లేదు, డస్ అంటే కొత్త వర్డ్ ఏం కాదు. డూకి ఈఎస్ వచ్చింది అంతే. గోకి ఈఎస్ వచ్చి గోస్ ఎలాగైందో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అటువంటప్పుడు ఇక్కడ డూకి ఈఎస్ ఎక్స్ట్రా వచ్చి డస్ అయింది అంతే. డస్ అనేది కొత్త వర్డ్ ఏం కాదు. ఓకేనా. థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ వస్తుంది, మిగతా వాటికి డూ వస్తుంది. ఓకేనా. రైట్. మరి ఈ డూ, డస్ ఎక్కడ యూజ్ అవుతాయి సార్ అంటే నెగటివ్లోకి చేంజ్ చేసినప్పుడు, ఇంటరోగేటివ్లోకి చేంజ్ చేసినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అప్పుడు యూజ్ అవుతాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అందులో ఏమైనా డూ, డస్ ఉందా? లేదు కదా, ఎందుకంటే అది పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉన్నప్పుడు డూ, డస్ అనేటివి మనకు కనిపించవు. ఇక ఎప్పుడైతే ఆ సెంటెన్స్ నెగటివ్లో, ఇంటరోగేటివ్లో రాయాల్సి ఉంటుందో అప్పుడు డూ, డస్ హెల్ప్ కంపల్సరీ. ఎందుకు అనంటే హెల్పింగ్ వర్బ్స్ అవి కదా, కాబట్టి వాటి హెల్ప్ కంపల్సరీ. ఆ హెల్పింగ్ వర్బ్స్ లేనిది మనం నెగటివ్లోకి, ఇంటరోగేటివ్లోకి చేంజ్ చేయలేము. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాచ్ ఏ మూవీ, నేను ఒక మూవీ చూస్తాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇక్కడ డూ, డస్ ఉందా? ఉండదు, కనిపించదు. నెగటివ్లో, ఇంటరోగేటివ్లో డూ, డస్ కనిపిస్తాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్లో. ఓకేనా. చూడండి, దీన్ని నెగటివ్లోకి చేంజ్ చేయాలి అని అంటే చూడండి, ఐ డు నాట్ వాచ్ ఏ మూవీ, నేను మూవీ చూడను. ఓకేనా. అంటే నెగటివ్లోకి చేంజ్ చేసాం. ఇప్పుడు నెగటివ్లోకి చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ ఏమొచ్చాయి? డు నాట్. ఐ వాచ్ ఏ మూవీ అలాగే ఉంది కదా, డు నాట్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఐకి ఏమొస్తుంది? డూ వస్తుంది. ఒక సెంటెన్స్ నెగటివ్లోకి చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాము, తర్వాత హెల్పింగ్ వర్బ్ పెడతాం. హెల్పింగ్ వర్బ్ ఆ సబ్జెక్ట్కి ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్. మళ్ళీ చెప్తున్నా, ఆ సబ్జెక్ట్కి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందో ఆ హెల్పింగ్ వర్బ్ పెడతాము. ఓకే. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనేది చేరిస్తే నెగటివ్ అయిపోతుంది అనేది బేసిక్ క్లాస్లోనే నేను చెప్పాను, అది మీకు తెలుసు. ఓకేనా. అలాగా హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టేసాము. సో ఐ డు నాట్ అని వచ్చేసింది, ఐ డు నాట్ వాచ్ ఏ మూవీ అని వచ్చేసింది. ఈ డు నాట్ని షార్ట్ ఫామ్లో మనం ఏం చెప్తాము అంటే డోంట్ అని చెప్తాము. ఐ డోంట్ వాచ్ ఏ మూవీ. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఓకే, V1కి ఎస్ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. దీన్ని నెగటివ్లోకి చేంజ్ చేయాలి అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు అని నెగటివ్లోకి చేంజ్ చేయాలి అని అంటే సింపుల్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టేస్తే నెగటివ్, అంతే కదా. ఇక్కడ చూడండి, మరి ఈ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ అని అంటే డూ వస్తుందా? రాదు, డస్ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఈ డూకే ఈఎస్ యాడ్ అయ్యి డస్ అయింది ఇక్కడ.
ఓకే, ఎందుకు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి డస్ దేనికి వస్తుంది, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, షీ. ఓకేనా, సో షీ వచ్చింది కాబట్టి డస్ నాట్ అనాలి, ఇప్పుడు డు నాట్ అనొద్దు. ఓకే, షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూసారు ఒక చిన్న మార్పు, స్పీక్స్ అని వచ్చింది, ఇక్కడేమో స్పీక్ అని వచ్చింది, ఎస్ రాలేదు. ఎందుకు ఎస్ రాలేదంటారు, డూకే ఇక్కడ ఈఎస్ వచ్చి డస్ అయింది కనుక మళ్ళీ ఇక్కడ ఎస్ అవసరం లేదు. ఓకేనా, స్పీక్ అనే వస్తుంది. ఒకవేళ మళ్ళీ డస్ నాట్ స్పీక్స్ అని పెట్టామనుకో అది గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది, రైట్. ఓకే, ఎస్ అవసరం లేదు. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు అని చెప్పేసి. ఇదే ఇంట్రోగేటివ్లోకి కావాలి అని అంటే, క్వశ్చన్లోకి కావాలి అంటే ఏం చేస్తాం, మనకు బేసిక్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఎలాగా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తే ఇంట్రోగేటివ్ అవుతుంది కదా. ఎస్, అలాగే చూడండి ఈ డస్ అనేది సబ్జెక్ట్ ముందుకు వచ్చేసింది, ఇక్కడ డస్, షీకి ముందుకు వచ్చింది డస్. ఓకేనా, ఇంట్రోగేటివ్ అయిపోతుంది క్వశ్చన్, ఏదైనా అంతే ఇంగ్లీష్లో సెంటెన్స్లో. ఓకేనా, డస్ షీ అనాలి అంతే, క్వశ్చన్ అయిపోద్ది. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, క్వశ్చన్. ఓకే, అలాగంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగటివ్ ఇంట్రోగేటివ్ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అంటే చేస్తాను అని నేర్చుకుంటే సరిపోదు, చేయను అనేది కూడా నేర్చుకోవాలి, చేస్తానా అని క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి కదా. అందుకే ఓకేనా, అందుకే ఒక నోట్స్ పెట్టండి. నోట్స్ పెడితే ఏంటంటే ఇది ఒకసారి వీడియో చూసి తర్వాత మీరు నోట్స్ ఎక్కువగా చదువుకోవచ్చు, చదువుతూ ఉంటే రిపీట్ చేస్తూ ఉంటే తొందరగా దాని మీద ఎక్కువ కమాండ్ వస్తుంది, మీ మైండ్లో కూడా ఫీడ్ అవుతుంది. డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చూడొచ్చు. ఓకే, మేము దాదాపు ఒక 60 ఎపిసోడ్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. 60 ఇంగ్లీష్ ఎపిసోడ్స్ అంటే ఏంటి, మామూలు విషయం కాదు. మీరు ఒక నోట్స్ పెట్టండి, అందుకే నేను పదే చెప్తున్నా, స్టాండర్డ్ నోట్స్ పెట్టండి, ఫాలో కండి. చాలా ఉపయోగకరమైనది, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగం అవుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ మారదు కదా. ఎస్, రైట్. చూడండి ఇక్కడ మనం సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా, మరి టైమింగ్స్ కూడా చూడాలి. ఇంతకుముందు నేను ఏమన్నాను, ప్రతి టెన్స్కి ఒక వర్బ్ స్టైల్ ఉంటుంది, ఓకే, ఒక హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఓకే. అలాగే ప్రతి టెన్స్కి టైమింగ్స్ కూడా ఇలాగ మనం రాసుకుంటాం, ఎందుకంటే టెన్స్ పైన ఫుల్ కమాండ్ రావడానికి. అచ్చా, ఈ సమయంలో ఈ టెన్స్ యూజ్ చేస్తారా, ఈ వాక్యం ఇలా అంటారా, ఈ సెంటెన్స్ అని మనకు మంచి కమాండ్ రావడానికి. ఓకేనా, టైమింగ్స్ మనం ఇలా రాసుకుంటాం ప్రతి టెన్స్కి. ఓకేనా, సో మీరు ఈ ప్రతి టెన్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్బ్ స్టైల్ ఒకటి, హెల్పింగ్ వర్బ్స్ ఒకటి, టైమింగ్స్ ఒకటి, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అవి 3 గుర్తుపెట్టుకుంటే ఒక్కో టెన్స్కి ఈజీగా మీరు కనిపెట్టేస్తారు, ఓ ఇది ఈ టెన్సా ఇప్పుడు యూజ్ చేస్తారా అని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా, రైట్. ఇప్పుడు టైమింగ్స్ చూద్దామా. టైమింగ్స్ అంటే ఏం చెప్పుకున్నాము, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పుకున్నాము, డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ కొటేషన్స్ ఇలాంటివి యూజ్ చేస్తామని చెప్పాం కదా. ఫస్ట్ ఏం చెప్పాను, డైలీ యాక్షన్స్ అని చెప్పాను, అవునా. ఎస్, అంటే తరచుగా, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ఎప్పుడు, తరచుగా అనేటువంటివి. ఓకేనా, రైట్, అవి టైమింగ్స్ అవుతాయి, రైట్. ఓకే, అంటే ఏమన్నాను, అందుకే హ్యాబిచువల్ యాక్షన్స్ చేస్తామన్నాం కదా. హ్యాబిచువల్ అంటే హాబీ లాగా తరచు, ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం, ప్రతి నెల, ప్రతిరోజు, ఇలాంటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. ఓకేనా, టైమింగ్స్ కూడా అవే వచ్చాయి చూడండి. యూజువల్లీ అని సాధారణంగా, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా, జనరల్లీ సాధారణంగా, ఓకే, డైలీ ప్రతిరోజు, ఎవ్రీడే ప్రతిరోజు, ఎవ్రీ వీక్ ప్రతి వారం, ఎవ్రీ మంత్ ప్రతి నెల, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. ఇలాగ ప్రతిసారి తరచు అని చెప్పినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటాను అని అంటే, షీ స్పీక్స్ ఇంగ్లీష్ యూజువల్లీ అంటే యూజువల్గా ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది సాధారణంగానే. ఓకేనా, షీ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది ప్రతిరోజు అని అర్థం. అంటే వీటికి టైమింగ్స్ అనమాట అవి. ఆ టైమింగ్స్లో మనం యూజ్ చేయొచ్చు ఈ టెన్స్ అంతా కూడా. ఇప్పుడు ఏ టైంలో ఇది యూజ్ చేయాలి అనేది కూడా మనకు తెలిసింది కదా, అలాగనమాట. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ, ప్రతిరోజు ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు, అలాగా. ఓకేనా, అట్లా వస్తుందన్నమాట ఈ టైమింగ్స్. ఓకే, రైట్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాగా అడుగుతారు ఇంగ్లీష్ గ్రామర్ ఈ టైమింగ్స్ని యూజ్ చేసి అనేది మనం నేర్చుకుందాము.
ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అయ్యేటివి ఇవి. ఓకేనా? అందుకే నేను ఈ క్లాసెస్ ఎలా చేస్తున్నానంటే కాంపిటేటివ్ అండ్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్ అడిగే విధానము అండ్ ఆల్సో స్పోకెన్గా ఎలాగా అనేది నేను 3 విధాలుగా పనికొచ్చేలాగా చెప్తున్నాను. స్పోకెన్గా కూడా ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మన భాషలో చెప్పడానికి ఏంటంటే రీజన్ అందరికి అర్థం కావాలనే. ఓకేనా? ఈ రాసి ప్రతి ఒక్క స్టెప్ చెప్పడం ఏంటంటే కాంపిటేటివ్కి అండ్ ఈ స్టూడెంట్స్ కూడా యూజ్ కావాలనే. రైట్? ఓకే, అలాగా ఐడెంటిఫికేషన్స్ని బట్టి కొన్ని సెంటెన్సెస్ కూడా నేను రాశాను, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ టేక్స్ టీ డైలీ. ఓకే, షీ టేక్స్ టీ డైలీ, ప్రతిరోజు చేసే పని కదా, టీ తీసుకుంటుంది. అలాగా వి వాచ్ మూవీస్ ఎవ్రీ వీక్, మేము ప్రతి వారం మూవీస్ చూస్తాము. దే ప్లే క్రికెట్ ఎవ్రీ డే. వి గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. అలాగా జనరల్గా మనం ఇలా చేస్తాము. ఓకేనా? ఇలా చేస్తుంది, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాను, ఇలా చేస్తాము అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇలాగా యూజ్ చేస్తారు. ఓకే, వాటి టైమింగ్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా. రైట్. అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి కూడా యూజ్ చేస్తారు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అని అంటే, సింపుల్ ఈజ్ అని ఉంది కదా, అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ పాస్ట్ అయితే వాజ్ అని ఉంటుంది, వాజ్ అని ఉంటుంది. ఓకేనా? రైట్. ద ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే భూమి గుండ్రంగా ఉంటుంది. ద ఎర్త్ వాజ్ రౌండ్ అని చెప్పేసి వేరే టెన్స్లో రాసామనుకోండి, అదేమవుతుంది? వాజ్ అంటే ఒకప్పుడు అని అర్థం. ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉండేదట అని. అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఉంటుంది కదా. ఓకేనా? ఇంకో 10 ఏళ్లకు ఉండదా? అప్పుడు కూడా ఉంటుంది కదా. కాబట్టి దానికి పాస్ట్ ఫ్యూచర్ అనేది లేదు, ఇక ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ యూనివర్సల్ ట్రూత్, విశ్వవ్యాపిత సత్యం, అది అలాగే ఉంటుంది అంతే. కాబట్టి దానికి పాస్ట్ ఫ్యూచర్ ఉండదు, ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి ఇలాగా. ఓకే, ద ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే ఈజ్ రౌండ్ అంతే, ఇక వాజ్ విల్ అలాంటివి ఏం రావు. ఓకేనా? రైట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్సే. ఎలా గుర్తుపడతారు? చూడండి, V1 ఉందిగా, రైజ్కి ఎస్ వచ్చింది, రైజెస్. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంతే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఇంకా 100 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది కదా. యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి, వాటికి వేరే టెన్స్ లేదు. ద స్కై ఈజ్ బ్లూ అంతే, ఈజ్ అంతే. ద స్కై వాజ్ బ్లూ అంటే ఏమవుతుంది? ఒకప్పుడు ఆకాశం బ్లూగా ఉండేదంట, అంటే ఇప్పుడు లేదా? ఇంకో 10 ఏళ్ళకు ఉండదా? ఉంటుంది కదా. ఎస్, కాబట్టి ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది, అది ఈజే అంతే, ఈజ్తోనే చెప్పాలి. ద స్కై ఈజ్ బ్లూ. రైట్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు విశ్వవ్యాప్త సత్యమే కదా, యూనివర్సల్ ట్రూతే కదా. అందుకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఓకే, రివాల్వ్కి ఎస్ వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ ఎర్త్ కాబట్టి. ఓకేనా? రైట్. ఓకే, అలాగే కొటేషన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. చూడండి, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్, సెడ్ బై స్వామి వివేకానంద. రైట్. ఓకే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అంతే, అంటే బలమే జీవనం. వీక్నెస్ ఈజ్ డెత్, బలహీనతే మరణం. ఓకేనా? అలాగే ఇక్కడ మరి ఈజ్ కాకుండా వాజ్ పెడితే ఏమవుతుంది? ఒకప్పుడు బలమే జీవనం, బలహీనతే మరణంగా ఉండేదంటే ఇప్పుడు లేదంట అనే కాడికి వస్తుంది, కొడతారు. ఓకేనా? అలా చెప్పొద్దు, ఎప్పుడు ఈజ్ అనే చెప్పాలి, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి, కొటేషన్స్ మారవు. ఓకే, అలాగే చూడండి, డే టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్, సెడ్ బై హోమ్? అబ్దుల్ కలాం గారు. ఓకే, రైట్. అంటే కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. చూడండి, ఇక్కడ డేర్ V1లోనే ఉంది, కేర్ V1లోనే ఉంది. డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్. ఓకేనా? సెడ్ బై హోమ్? అబ్దుల్ కలాం గారు. రైట్. అలాగే అంటే యూనివర్సల్ ట్రూత్స్ అండ్ కొటేషన్స్ ఎప్పుడు కూడా V1లోనే ఉండాలి, ఇది. ఓకేనా?